ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద ఉమన్ హూ కుడెంట్ హైడ్, దాగుకొనలేకపోయిన సమరయ స్త్రీ. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చాలా మంది తమ జీవితాల్లో ఏదో ఒక విషయాన్ని దాచిపెడుతూ జీవిస్తూ ఉంటారు. కొంతమంది తమ వైఫల్యాలను విజయాల వెనుక దాచుకుంటారు. మరి కొంతమంది తమ బాధలను చిరునవ్వుల వెనుక దాచిపెడుతూ ఉంటారు. ఇంకొందరు తమ పాపములను ఆధ్యాత్మిక కార్యక్రమముల వెనుక దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషుల నుండి మనం దాచగలిగిన దేవుని నుండి ఏది దాచలేమనే విషయాన్ని మనం విస్మరించకూడదు. 2000 సంవత్సరముల క్రితము ఒక స్త్రీ సరిగ్గా ఇదే ఆలోచనతో మధ్యాహ్నపు ఎండలో బావి దగ్గరకు నీళ్ల కొరకు వచ్చింది. ఆమె మధ్యాహ్నం వేళ రావటానికి గల కారణము తన గ్రామంలోని ప్రజల అవహేళన చూపుల నుండి, గుసగుసల నుండి, ఇతర స్త్రీల తీక్షణమైన చూపుల నుండి, తన సొంత అంతరాత్మ నుండి కూడా ఆమె దాక్కోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె గ్రహించని విషయం ఏంటంటే ఆమె యేసు నుండి దాగుకొనలేకపోయింది. అయితే ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఉంది. మన గురించి సంపూర్ణంగా తెలిసిన వాడే మనలను సంపూర్ణంగా ప్రేమించేవాడు. యేసు ఆమెతో సంభాషణను ప్రారంభిస్తూ కేవలము నీళ్లు, మతము వంటి విషయాల నుండి ఆమెను లోతైన ఆధ్యాత్మిక సత్యం వైపు నడిపించారు. ఆ తర్వాత ఎంతో మృదువుగా కానీ అంతే ఖచ్చితంగా ఆమె రక్షణ కవచాలను ఛేదించినట్లు మనం గ్రహిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుండి 18 వరకు గల వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని ఉత్తరమిచ్చెను. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పినది నిజమే. ఏలయనగా నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఈ మాట నిజమే చెప్పితివనెను. ఆ ఒక్క మాటతో ఆమె ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న రక్షణ గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆమె చెప్పింది నిజమే అయినప్పటికీ తనను తాను కాపాడుకోవటానికి నాకు పెనిమిటి లేడు అని ఆమె బదులిచ్చింది. ఆ సంభాషణను అక్కడితో ముగించేయటానికే ఆమె చెప్పిన సగం నిజం అది. తన భావోద్వేగాల తెరలను చాటుగా ఉంచాలని ఆమె ప్రయత్నం చేసింది. కానీ యేసు ఆ తెరను పూర్తిగా తొలగించారు. ఆయనకు ఆమె వర్తమానం మాత్రమే కాదు, ఆమె జీవిత చరిత్ర అంతా తెలుసు. 5 విఫలమైన వివాహాలు, మరి ఇప్పుడున్నవాడు ఆమె భర్త కాడు. ఆమె యేసు ఎదుట ఇక దాక్కోలేకపోయింది. ఆ సమరయ స్త్రీ కూడా తన జీవిత రహస్యాలను దాచిపెట్టి ఆ భారాన్ని మోస్తూ అలసిపోయింది. యేసు ఆమె గతాన్ని బయట పెట్టినప్పుడు ఆ ఒక క్షణం ఆమెకు ఎంతో భయం కలిగి ఉండవచ్చు. ఆమె భయపడినట్లే తన జీవితం పూర్తిగా వెలుగులోకి వచ్చేసింది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు, కానీ మనం ఎవనికి లెక్క అప్పగింపవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని. సాధారణంగా లోకంలో ఒకరి తప్పు బయటపడితే నిందలు, అవమానాలు ఎదురవుతాయి. లోకానికి మన రహస్యాలు తెలిస్తే మనల్ని దూరం పెడుతుంది. కానీ యేసుకు మన రహస్యాలు తెలిస్తే ఆయన మనలను పవిత్రపరుస్తారు. ఈ సంఘటనలో గమనించవలసిన ఒక అందమైన విషయము, యేసు ఆమెను అవమానించలేదు, నీవు పాపాత్మురాలివి అని అనలేదు. కేవలం సత్యాన్ని ప్రేమతో చెప్పారు. మరి వేదవాక్యం మనకు చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని. మరి ఆయన కృపయు సత్యమును కలిగిన వాడై ఉన్నాడు అని మనకు వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది. ఆ సమరయ స్త్రీ ఇక తాను యేసు ఎదుట దాక్కొనలేనని గ్రహించి తన జీవితంలో మొదటిసారిగా ఆమె ఇక దాక్కోవాలని అనుకోలేదు. పూర్తిగా ఎరుగబడినప్పటికీ అంతే పూర్తిగా ప్రేమింపబడడంలో ఉన్న ఉపశమనమును ఆమె అనుభవించింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమెలో వచ్చిన మార్పుకు రుజువు ఆమె తక్షణ ప్రతిస్పందనలోనే కనిపిస్తుంది. ఆమె తన నీళ్ల కుండను అక్కడే విడిచిపెట్టి తాను ఏ ప్రజలకైతే భయపడి దాక్కుందో అదే ఊరి ప్రజల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా ప్రకటించింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని. మనము ఈ వాక్యాన్ని 4వ అధ్యాయము 29వ వచనంలో గమనిస్తాం. ఆమె సమరయ ప్రజలకు సువార్త చెప్పిన మొదటి సాక్షులలో ఒకరిగా మారింది. ఆమె అవమానమే ఆమె ప్రసంగంగా కూడా మారింది. మధ్యాహ్నపు ఎండలో బావి వద్ద దేన్నైతే దాచాలని ఆమె అనుకుందో దాన్నే ఇప్పుడు ఊరంతటికి చాటి చెప్తోంది. మెస్సియకు తన జీవితంలోని అధ్యాయాలన్నీ తెలిసినప్పటికీ
ఆయన తనకు ఒక సరికొత్త జీవితాన్ని ఇచ్చారని ఆమె గ్రహించింది. ఆమె రహస్యాల చీకటి నుండి బయటపడి సత్యం ఇచ్చే స్వేచ్ఛలోకి ఆమె అడుగుపెట్టింది. ఈరోజు మనలో కూడా దాచిన పాపంతో, దాచిన వ్యసనాలతో, లేదా దాచబడిన బాధతో, దాచబడిన అపరాధ భావంతో మనం జీవిస్తూ ఉండవచ్చు. మనం వాటిని కుటుంబ సభ్యుల నుండి దాచిపెడుతూ ఉంటాం, సంఘం నుంచి దాచిపెట్టి ఉండవచ్చు, ప్రపంచం నుండి దాచి ఉంచవచ్చు. కానీ యేసు నుండి మనం దాచలేమనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన మన పాపములను బయట పెట్టేది మనలను శిక్షించటానికి కాదు, కానీ మనలను పునరుద్ధరించటానికి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనము ఆయన నుండి ఏది దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నామో దానిని ఆయన పాదాల వద్ద ఉంచుదాం. ఆయనకు మన గురించి మొత్తం తెలుసు. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, క్షమిస్తూ ఉన్నారు, స్వస్థపరుస్తూ ఉన్నారు, కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సమరయ స్త్రీని మార్చిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు మనల్ని మార్చగలడు అన్న గొప్ప సత్యాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు మీకు వందనాలు. సమరయ స్త్రీలాగే మా జీవితాలు కూడా మీ దృష్టికి మరుగై ఉండలేదని మేము గ్రహిస్తూ ఉన్నాం. ప్రభువా, మా సొంత శక్తులతో మా పాపములను, గాయములను మరియు మా అవమానములను దాచాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజే మీ కృపగల హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మా హృదయ రహస్యములను కడిగి మీ జీవజలముతో మమ్మల్ని తృప్తిపరచండి. మేము ఇక చీకటిలో దాగుకొనకుండా మీ వెలుగులో నూతన సృష్టిగా జీవించే స్వేచ్ఛను మాకు దయచేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.